అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య చేయబడింది. డిసెంబర్ 31 నుంచి కనబడకుండా పోయింది నిఖితారావు. మేరీల్యాండ్లోని తన మాజీ బాయ్ ఫ్రెండ్ అర్జున్ శర్మ అపార్ట్మెంట్లో విగతజీవిగా పడి ఉంది. నిఖితారావు గొడిసెల నిఖిత ఒంటిపై కత్తిపోట్లను గుర్తించారు పోలీసులు. నిఖిత కనిపించడం లేదని జనవరి 2న పోలీసులను ఆశ్రయించారు అర్జున్. అదే రోజు అమెరికా విడిచి భారత్ కు వెళ్లిపోయింది అర్జున్ శర్మ. అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య చేయబడింది. డిసెంబర్ 31 నుంచి కనిపించకుండా పోయింది నిఖితారావు. మేరీల్యాండ్లోని తన మాజీ బాయ్ ఫ్రెండ్ అర్జున్ శర్మ అపార్ట్మెంట్లో విగతజీవిగా పడి ఉంది. నిఖితారావు గొడిసెల ఒంటిపై కత్తిపోట్లను గుర్తించారు పోలీసులు. నిఖిత కనిపించడం లేదని జనవరి 2న పోలీసులను ఆశ్రయించారు అర్జున్. అదే రోజు అమెరికా విడిచి భారత్ కు వెళ్లిపోయారు అర్జున్ శర్మ. కడప జిల్లా ప్రొద్దుటూరులోని ప్రముఖ జార్జి కారోనేషన్ క్లబ్ లో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. క్లబ్ లో నిబంధనలకు విరుద్ధంగా నగదు పెట్టి పేకాట ఆడుతున్నారనే సమాచారం రావడంతో సిఐ రామాంజనేయులు ఆధ్వర్యంలో క్లబ్ లో సోదాలు నిర్వహించారు. క్లబ్ లోపల పేకాట ఆడుతున్న సభ్యులందరినీ బయటకు వెళ్లకుండా తలుపులు వేసి సోదాలు జరిపారు. సభ్యుల వద్ద క్లబ్ కాయిన్స్ తో పాటు కొంతమేర నగదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని ప్రముఖ జార్జి కారోనేషన్ క్లబ్ లో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. క్లబ్ లో నిబంధనలకు విరుద్ధంగా నగదు పెట్టి పేకాట ఆడుతున్నారనే సమాచారంతో రావడంతో సిఐ రామాంజనేయులు ఆధ్వర్యంలో క్లబ్ లో సోదాలు నిర్వహించారు. మరింత సమాచారం మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్. ఓకే, థ్యాంక్ యూ దీపిక. కడప జిల్లా ప్రొద్దుటూరులోని ప్రముఖ జార్జి కారోనేషన్ క్లబ్ పై పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో క్లబ్ లోపల పేకాట ఆడుతున్న పలువురు విశ్రాంత పోలీసు అధికారులతో పాటు మరికొందరు ప్రస్తుతం వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు కూడా అంటే ఉద్యోగులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే వాళ్లతో పాటు రాజకీయ నాయకులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టణానికి చెందిన సిఐలు అయినటువంటి రామాంజనేయులు, వంశీనాథ్, నాగభూషణం, ఇతర ఎస్ఐలు, సిబ్బంది మొత్తంగా మూకుమ్మడిగా ఆ క్లబ్ పై దాడి చేశారు. అయితే రూముల్లో ఆడుతున్నటువంటి వారు బయటికి వెళ్లకుండా రూములు అంటే తలుపులు వేసి పూర్తిగా అక్కడ సోదాలు నిర్వహించారు. సోదాలు నిర్వహించిన చోట పేకాట ఆడుతున్న వారికి పలువురు ప్రముఖులు నోటీసులు ఇచ్చినట్లుగా కూడా, అంటే ఆడేవారికి పలువురు ప్రముఖులకు పోలీసులు అక్కడికక్కడే నోటీసులు కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఇదే జార్జి కారోనేషన్ క్లబ్ బ్రిటిష్ కాలం నుంచి పట్టణంలో కొనసాగుతూ వస్తుంది. అధికారిక కమిటీ నేతృత్వంలోనే నడుస్తున్న ఈ క్లబ్ లో కేవలము కొంతమందికే సభ్యత్వం ఉంటుందని కూడా తెలుస్తుంది. అలాంటి ప్రముఖులు మాత్రమే ఈ క్లబ్ కు వచ్చి పేకాట ఆడుతూ ఉంటారని కూడా మనకు సమాచారం ఉంది. అయితే రాత్రి జరిపినటువంటి దాడుల్లో పేక ముక్కలతో పాటు కొంత నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా సమాచారం ఉంది. అయితే పూర్తి వివరాలు మాత్రం పోలీసు అధికారులు ఇంకా వెల్లడించలేదు. కాగా ఇదే జార్జి క్లబ్ లో తరచూ
సభ్యులు పేకాట ఆడుతుండటం, అక్కడ ప్రముఖమైనటువంటి అధికారులు, రాజకీయ నాయకుల అనుచరులు దొరుకుతుండటం కూడా అది కాస్త వివాదాలుగా మారడం అది ఇక్కడ సహజమైపోయినట్లుగా కూడా సమాచారం ఉంది. ఇలాంటి సందర్భంలో రాత్రి కూడా అదే పరిస్థితి జార్జ్ క్లబ్ లో కనిపించింది. అయితే పేకాట ఆడుతూ గుర్తించిన వారిలో ఎవరెవరు ఉన్నారు అనేటువంటి అంశంపై పోలీసులు ఇంకా పూర్తి వివరాలు ఇవ్వాల్సి ఉంది. దీపిక. రైట్ హుసేన్, థ్యాంక్ యూ. గోదావరి జలాలపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. పోలవరం, నల్లమల సాగర్, బనకచెర్ల ప్రాజెక్టులపై తెలంగాణ అభ్యంతరం తెలుపుతోంది. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ వేసింది. పిటిషన్లో 8 మందిని ప్రతివాదులుగా చేర్చింది. తెలంగాణ పిటిషన్ను కొట్టివేయాలంటూ ఏపీ కౌంటర్ పిటిషన్ వేసింది. రాజకీయ కారణాలతోనే కేసు వేశారని ఏపీ ఆరోపిస్తోంది. ఈ పిటిషన్లను సీజీఐ ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టనుంది. గోదావరి నదీ జలాల్లో తమకు దక్కాల్సిన వాటా విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టు విస్తరణ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పనులను తాము లేదంటూ సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ ముంబైలో సీనియర్ న్యాయ నిపుణులతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టును వ్యతిరేకించేందుకు న్యాయపరమైన చర్యలను తెలంగాణ ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వితో భేటీ అయ్యారు. కోర్టులో రాష్ట్రం తరపున సమర్థవంతమైన బలమైన వాదనలు వినిపించాలని వారు న్యాయ నిపుణులను కోరారు. అవసరమైన అన్ని పత్రాలు, ఆధారాలను సిద్ధంగా ఉంచుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం కార్యాలయం అప్రమత్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. చట్టబద్దమైన అనుమతులు లేకుండా పోలవరం ప్రాజెక్టును బనకచెర్ల లేదా నల్లమల సాగర్తో అనుసంధానించే విస్తరణ పనులను ఏపీ ప్రభుత్వం చేపడుతోందని పిటిషన్లో ఆరోపించింది. ఈ పనులను తక్షణమే ఆపాలని, పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఆదేశించాలని కోరింది. ఆమోదించిన అసలు డిజైన్ ప్రకారమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరగాలని స్పష్టం చేసింది. తెలంగాణ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం నల్లమల సాగర్ ప్రాజెక్టు నివేదికలను పరిశీలించడాన్ని కూడా పిటిషన్లో తప్పుపట్టింది. కేంద్ర జల సంఘం మార్గదర్శకాలను ఉల్లంఘించి ఏపీ ప్రభుత్వం డీపీఆర్ సిద్ధం చేస్తోందని, ఈ విస్తరణ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు, ఆర్థిక సహాయం నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఇవాళ 4వ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లుతో పాటు మరో 2 బిల్లులకు ఆమోదం తెలపనుంది. ముఖ్యంగా హీల్డ్ పాలసీపై ఇవాళ ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రజాస్వామ్యక, అసభ్యకర ప్రవర్తనకు నిరసనగా ఈ విడత అసెంబ్లీ సమావేశాలను పూర్తిగా బహిష్కరిస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. ఇందులో భాగంగా నేడు తెలంగాణ భవన్లో అసెంబ్లీకి సమాంతరంగా సమావేశం జరపనుంది. అసెంబ్లీలో జరిగే చర్చలపై బీఆర్ఎస్ నేతలు స్పందించనున్నారు.
ములుగు జిల్లాలోని మేడారంలో భక్తుల రద్దీ పెరిగింది. మహాజాతర సమీపించే కొద్దీ వనదేవతలు సమ్మక్క, సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజును దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నిన్న సెలవు దినం కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుండి కూడా వేలాదిగా తరలి రావడంతో మినీ జాతరను తలపించింది. కుటుంబ సభ్యులు సమేతంగా వచ్చిన వారు ముందుగా జంపన్న వాగులో స్నానాలు చేసి అక్కడే జంపన్న, నాగులమ్మకు ముడుపులు కట్టారు. అనంతరం గద్దెల వద్దకు చేరుకుని దేవతలను దర్శించుకుని బంగారం, పసుపు, కుంకుమ, సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జంపన్న వాగు గద్దెల ప్రాంగణంలో ఉదయం నుంచి రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగింది. జాతర ప్రధాన రహదారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. ములుగు జిల్లాలోని మేడారంలో భక్తుల రద్దీ పెరిగింది. మహాజాతర సమీపించే కొద్దీ వనదేవతలు సమ్మక్క, సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజును దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నిన్న సెలవు దినం కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుండి కూడా వేలాదిగా తరలి రావడంతో మినీ జాతరను తలపించింది. కుటుంబ సభ్యులు సమేతంగా వచ్చిన వారు ముందుగా జంపన్న వాగులో స్నానాలు చేసి అక్కడే జంపన్న, నాగులమ్మకు ముడుపులు కట్టారు. అనంతరం గద్దెల వద్దకు చేరుకుని దేవతలను దర్శించుకుని బంగారం, పసుపు, కుంకుమ, సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జంపన్న వాగు గద్దెల ప్రాంగణంలో ఉదయం నుండి రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగింది. జాతర ప్రధాన రహదారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కట్టుకథలు చెప్పారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాలను ఫణంగా పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అంటూ విమర్శలు చేశారు. నల్గొండ జిల్లాకు మరణ శాసనం రాసింది కూడా కాంగ్రెస్ పార్టీని అన్నారు. తెలంగాణ భవన్లో నదీ జలాలపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద సీఎం రేవంత్ కక్షగట్టారని, పాలమూరుపై పగబట్టారని విరుచుకుపడ్డారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టులపై లోపాయికారి ఒప్పందం చేసుకున్నారన్నారు. కుమార్ రెడ్డి గారు కట్టుకథలను, రేవంత్ రెడ్డి గారు పిట్ట కథలను చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ఫనంగా పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. నీటి హక్కులు పొందే విధంగా ప్రాజెక్టులు నిర్మించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. కాంగ్రెస్ ద్రోహాలను, కాంగ్రెస్ చేసినటువంటి తప్పులను, నిన్న శాసనసభలో వాళ్ళు మాట్లాడినటువంటి అబద్ధాలను, ఇలా తెలంగాణ నీటి హక్కులు కాపాడడానికి గౌరవనీయులు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి కృషిని ఆనాడు 1956 కంటే ముందు హైదరాబాద్ రాష్ట్రంగా తెలంగాణ ఉండేది. ఉన్న రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్తో కలిపిన పార్టీయే కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉంటే నవ్వొస్తూ ఉంది. ఏలేశ్వరం దగ్గర కట్టాల్సిన నాగార్జున సాగర్ ప్రాజెక్టును నందికొండకు మార్చి కూడా మన నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా వాళ్ళు నీళ్ళ గురించి మాట్లాడుతున్నారు. 600 కిలోమీటర్ల గోదావరి, 300 కిలోమీటర్ల కృష్ణానది ప్రవహిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో తాగునీటికి, సాగునీటికి గోసపడే పరిస్థితి వచ్చిందంటేనే 60 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఇలా తెలంగాణకు #1 విలనే కాంగ్రెస్ అని మొదటి నుంచి కేసీఆర్ గారు చెప్తున్నటువంటి మాటలు ఇలా అక్షర సత్యమైనవి. నాడు అట్ల ద్రోహం చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలోనే కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పచెప్పితామంటారు. కృష్ణా నదీ జలాల్లో అతి తక్కువ వినియోగం చేస్తారు. ఇప్పుడు మళ్ళీ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు లోపాయికారికంగా ఒప్పందం చేసుకుంటారు. అంటే మొదటి నుంచి కూడా తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీ ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్లు కష్టపడి అపర భగీరథుల్లా కేసీఆర్ గారు నిర్మించిన ప్రాజెక్టులను ఇలా కుట్రపూరితంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. కాళేశ్వరంపై కక్షగట్టినరు, పాలమూరు మీద పగబట్టినరు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతో అద్భుతంగా నీళ్లు నిజాలు అనే పుస్తకాన్ని రాసిన విద్యాసాగర్ రావు లాంటి నిపుణుల సహకారంతో
పాలమూరు రంగారెడ్డికి కాళేశ్వరంకు కేసీఆర్ గారు రూపకల్పన చేశారు. ఇవాళ అంత గొప్పగా రూపకల్పన చేస్తే ఇవాళ 2 పిల్లర్లు గుంగిపోతే మొత్తం కాళేశ్వరాన్నే పండబెట్టినవే. 100-200 కోట్లు ఖర్చు పెడితే 5-6 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంటే 2 ఏళ్లలో 2 రూపాయలు కూడా కాళేశ్వరం మీద ఖర్చు పెట్టకుండా ఇవాళ రైతాంగం మీద, ఉత్తర తెలంగాణ మీద నువ్వు పగబట్టినావు. ఒక అబద్ధాన్ని చెప్పే ప్రయత్నం చేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీ పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని 2 టీఎంసీల నుంచి 1 టీఎంసీకి తగ్గించింది. అసలు పాలమూరు పనులే జరగలేదు అని నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. మీరు చూడండి, ఇక్కడ విత్ ఆధారాలు చూపిస్తున్నాను నేను మీకు. ప్యాకేజ్ 2 నార్లాపూల్ రిజర్వాయర్ 99% అయింది. ప్యాకేజ్ 6 ఏదుల రిజర్వాయర్ 99% అయింది. వట్టెం రిజర్వాయర్ ప్యాకేజ్ 9, 10, 11 99% పూర్తయింది. దెన్ కర్వెన రిజర్వాయర్ 96% పూర్తయింది. దెన్ ఉద్దండాపూర్ రిజర్వాయర్ దాదాపు 64% పూర్తయింది. నెక్స్ట్ కమింగ్ టు ద ఇంపార్టెంట్ పాయింట్, ఇదే ఇక్కడ నేను చెప్పాలనుకున్నది. సరే, ప్యాకేజ్ 3 92% అయింది. ప్యాకేజ్ 12 99% అయింది. యాక్చువల్గా ఈ ప్యాకేజ్ 3 ఏదైతే 92% అయిందో, ఈ 92% ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 8-10% పూర్తి చేస్తే 50 టీఎంసీల నీళ్లు నిలుపుకునే అవకాశం ఉండే. 50 టీఎంసీ ఆఫ్ కృష్ణా వాటర్. అంటే ఎందుకు మీరు చూడండి, నార్లాపూర్ ఫస్ట్ది 6.40 99% అయింది. ఏదులా 99% అయింది. వట్టెం 99% అయింది. కర్వెన 99% అయింది. పెండింగ్ ఏమున్నదంటే ఈ లింక్ 3లో కొద్దిగా బండి వచ్చి పని ఆగింది. 2 కిలోమీటర్ల కాలువ తవ్వి ఉంటే 50 టీఎంసీల నీళ్లు నిలుపుకునే అవకాశం ఉండే. జూరాల టు శ్రీశైలం సోర్స్ ఎందుకు మార్చింది? ఇదొక అసలు ఎవడన్నా నా దృష్టిలో మెడ మీద తలకాయనోడు ఎవడి క్వశ్చనే అడగడు. దీనివల్ల కొద్దిగా బుర్రల మైండ్ ఉన్నోడు అడగడు. ఆనాడు సమైక్యవాదులు తెలంగాణకు నీళ్లు రావద్దు, శ్రీశైలం మాకే ఉండాలి, మేము దంచకపోతాం పోతిరెడ్డిపాటికి వెళ్ళి, రాయలసీమ లిఫ్ట్కి వెళ్ళి, ఈ తెలంగాణ ఓడిలకు రావద్దని మనను జూరాలలో ఇరికిచ్చారు. మీరు అలానే కొట్టుకొని సాగురండి. అది సమైక్య రాష్ట్రంలో సమైక్యవాదుల ఆలోచన. ఇవాళ కూడా వీళ్ళు ఆ సమైక్యవాదుల ఏమంటారు, వాళ్ళ కింద పనిచేసిన ఇంకా పోతలేనట్టుంది ఆ బానిసతత్వం. మేము ఇంకా అలానే ఉంటాం అంటున్నారు. కేసీఆర్ కుటుంబంపై ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో రేవంత్ స్పీచ్ కు కేసీఆర్ కుటుంబం అల్లాడిపోతుందన్నారు. కేటీఆర్ అసహనం పీక్స్ కు పోయిందని మండిపడ్డారు. రాహుల్ ని ఉరి తీయాలని పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ చావును రేవంత్ ఎప్పుడూ కోరుకోలేదన్నారు. తెలంగాణ సంపదను దోచుకున్న వాళ్లను ఉరి తీసినా తప్పులేదని మాత్రమే సీఎం అన్నారని ఆది శ్రీనివాస్ తెలిపారు. సందర్భం కనిపిస్తుంది. గత 10 ఏళ్లలో వాళ్ళు చేసినటువంటి నిర్వాకాన్ని అసెంబ్లీ వేదికగా కృష్ణా జలాలలో దోపిడీ, గోదావరి జలాల్లో దోపిడీ కండ్లకు కట్టినట్టుగా చెప్పినటువంటి ఆ స్పీచ్ విన్న తర్వాత ఆగమైపోతుంది వాళ్ళ కుటుంబం అని చెప్పడానికి. ఈరోజు కేటీఆర్ గారి మాటలు పీక్ స్టేజ్కి వెళ్ళిపోయినాయి. ఏం మాట్లాడుతుండో ఈరోజు తెలంగాణ సమానం గమనిస్తున్న వేళ రాహుల్ గాంధీ గారిని ఉరి తీయాలంటున్నాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఉరి తీయాలని చెప్పనే స్టేజ్ కి పీక్స్ వెళ్ళిపోయినటువంటి సందర్భంలో తెన్నింటి వాసాలు లెక్క పెట్టేటువంటి వారిని తెలంగాణ సమాజం క్షమించదు. గ్రామీణ ప్రాంతాల్లో అదే తిన్నింటి వాసాలు లెక్క పెట్టద్దురా అని చెప్పని పెద్దలు మనకు చెప్తారు శుద్ధులు. వాళ్ళ అసహనం ఎంత పీక్స్ కు వెళ్ళిందో ప్రజలను గమనించవలసింది నేను కోరుతా ఉన్నా. తెలంగాణ అసెంబ్లీ వేదికగా తెలంగాణ ప్రజల సంపదను దోచుకున్న వారిని ఉరిదీసినా తప్పు లేదని సందర్భోచితంగా రేవంత్ రెడ్డి గారి మాటలునే తప్ప వ్యక్తిగతంగా చావును కోరుకెళ్ళోడు రేవంత్ రెడ్డి గారు గమనించండి కేటీఆర్ అని అంటున్నా. కేసీఆర్ గారు ఆసుపత్రి ఉంటూ ముందు వచ్చి మందలించింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదా అని అంటున్నా. అసెంబ్లీలో సీఎం మాజీ మంత్రి జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే సంజయ్ ను ఉద్దేశించి జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. మాకు ఎవరైనా అడ్డం వస్తే అడ్డంగా నరుకుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ జెండా పట్టానుడు నువ్వు ఎవరివిరా బీఫామ్ ఇవ్వడానికి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల్లో ఆధిపత్యం చెలాయిస్తే సహించమన్నారు. జగిత్యాల మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామన్నారు. కార్యకర్తల హక్కుల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. आज आटो चलाते हो जीरे కానీ ఏదైతుందో ప్రజా సేవ కొరకు కోరుకుంటున్నారు. నీ లెక్క చీపులు కొరకు కాదు అని చెప్పంటుంటే రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలు ఒక్కటి కాదు 50 టార్గెట్ 50
చేస్తాం. ఎవడన్నా అడ్డమస్తే నీ ప్రభుత్వ విధానాలు నచ్చితే మద్దతు చేయి. నీ వెల్కమ్. ప్రభుత్వ విధానాలు నచ్చితే మద్దతు చేయి. ప్రభుత్వ విధానాలు నచ్చినాయి కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చూస్తా అంటే నువ్వేమిటిరా? అధికారం ప్రభుత్వ ఒత్తిళ్లు అయినా కానీ ఏదైతుందో ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా విశ్వసనీయతకు మారు పేరుగా కాంగ్రెస్ పార్టీ జెండా భుజాన మోస్తే దాన్ని ఏదైతుందో కదలకుండా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డది మా కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం తెలియదు, కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు. ఎన్నడెవడు జెండా మోసేవాడు కాదు. టికెట్లు పంచుకుంటానికి ఏదైతుందో ఇది నీ అయ్య. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావును సిట్ విచారించింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు నవీన్ వాంగ్మూలం నమోదు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆరోపణలను నవీన్ రావు తీవ్రంగా ఖండించారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేందుకే రాజకీయంగా ఇలాంటి ప్రచారం చేస్తున్నారని అన్నారు. నిందితులతో తాను ఫోన్లో గానీ నేరుగా గానీ ఎప్పుడు మాట్లాడలేదని, తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్సీ నవీన్ రావు స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగిలింది. నందిగ్రామ్ సహకార వ్యవసాయ అభివృద్ధి కమిటీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 9 సీట్లను బీజేపీ కైవసం చేసుకోగా టీఎంసీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే నందిగ్రామ్లో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఈ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న బీజేపీ నాయకుడు సువేందు అధికారి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం కావడం విశేషం. 2021 శాసనసభ ఎన్నికల్లో ఆయన ఇదే నియోజకవర్గం నుండి విజయం సాధించారు. ఈ ఏడాది జరగనున్న పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలకు ముందు ఈ ఫలితాలు రాజకీయంగా కీలక ప్రాధాన్యం సంతరించుకున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. अरे वही खाली रास्ता ओदिके से एदिके ठले किदा किदा रास्ता डालने के चले चलो हरिलो हरिलो तृणमूल हरिलो 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 పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగిలింది. నందిగ్రామ్ సహకార వ్యవసాయ అభివృద్ధి కమిటీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 9 సీట్లను బీజేపీ కైవసం చేసుకోగా టీఎంసీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే నందిగ్రామ్లో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న బీజేపీ నాయకుడు సువేందు అధికారి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం కావడం విశేషం. 2021 శాసనసభ ఎన్నికల్లో ఆయన ఇదే నియోజకవర్గం నుండి విజయం సాధించారు. ఈ ఏడాది జరగనున్న పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలకు ముందు ఈ ఫలితాలు రాజకీయంగా కీలక ప్రాధాన్యం సంతరించుకున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్ రష్యా చమురు ఒప్పందాలపై మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్పై త్వరలో వాణిజ్య సుంకాలు విధిస్తామంటూ హెచ్చరించారు. ప్రధాని మోడీ చాలా మంచి వ్యక్తి అని అన్నారు. అలాగే తాను సంతోషంగా లేనని మోడీకి తెలుసని, తనకు సంతోషపెట్టడం భారత్కు చాలా ముఖ్యమని ట్రంప్ తెలిపారు. భారత్ రష్యా చమురు ఒప్పందాలపై మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్పై త్వరలో వాణిజ్య సుంకాలు విధిస్తామంటూ హెచ్చరించారు. ప్రధాని మోడీ చాలా మంచి వ్యక్తి అని అన్నారు. అలాగే తాను సంతోషంగా లేనని మోడీకి తెలుసని, తనను సంతోషపెట్టడం భారత్కు చాలా ముఖ్యమని ట్రంప్ తెలిపారు.
భారత్ బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు క్రికెట్ మైదానానికి కూడా పాకాయి. రాబోయే టీ20 ప్రపంచ కప్ కోసం భారత్ కు వెళ్లకూడదని బంగ్లాదేశ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ యువజన క్రీడల శాఖ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ అధికారికంగా వెల్లడించారు. ఇటీవల కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 9.20 కోట్లకు కొనుగోలు చేసిన బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను బీసీసీఐ సూచనల మేరకు జట్టు నుంచి తప్పించారు. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్న ఆరోపణల నేపథ్యంలో ముస్తాఫిజుర్ ను భారత్ లో ఆడనివ్వకూడదని పలువురు డిమాండ్ చేయడంతో బీసీసీఐ ఈ చర్య తీసుకుంది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అత్యవసర సమావేశం నిర్వహించి భారత్ పర్యటనను బహిష్కరించాలని నిర్ణయించింది. భారత క్రికెట్ బోర్డు అనుసరిస్తున్న దూకుడు విధానాల వల్లే మేము ఈ నిర్ణయం తీసుకున్నామని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తెలిపింది. కాంట్రాక్టు ఉన్న ఆటగాడికే అక్కడ అనుమతి లేనప్పుడు మా జాతీయ జట్టుకు అక్కడ రక్షణ ఉంటుందని మేము భావించడం లేదన్నారు. తమ ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఫిబ్రవరిలో కోల్కతా, ముంబై వేదికగా జరగాల్సిన బంగ్లాదేశ్ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీఐకి లిఖితపూర్వకంగా కోరతామని బీసీబీ తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 7 నుంచి 17 మధ్య బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఇటలీ, ఇంగ్లాండ్, నేపాల్లతో ఆడాల్సి ఉంది. మరోవైపు బంగ్లాదేశ్ క్రికెటర్లను అగౌరవపరిస్తే సహించేది లేదని స్పష్టం చేసిన నజ్రుల్ బంగ్లాదేశ్లో ఐపీఎల్ మ్యాచ్ల ప్రసారాలను తక్షణమే నిలిపివేయాలని సమాచార ప్రసారాల శాఖను ఆదేశించారు.